అందరికీ నమస్కారం. నా పేరు డ్వాల్ సతీష్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను, ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనే ఒక అంశం హాట్ టాపిక్గా ఇప్పుడు నడుస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో చాలామంది సిట్లర్స్ ఇక్కడ స్థలాలను కొనుక్కొని ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చాలామంది ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హైడ్రా అనే ఒక అంశం, దానివల్ల ఏంటంటే ప్రభుత్వ స్థలాలని అలాగే చెరువుల్ని నాలాలని చాలామంది కబ్జా చేశారని వాళ్ళని తొలగించే పరిస్థితి, ఆ స్థలాలను తొలగిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే దానివల్ల లాస్ అయ్యేది స్థలం కొనుక్కున్నవాడే. వాడు కబ్జా చేసి వీళ్ళని అమ్మేశాడు, కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు కట్టుకొని నరక యాతన పడవలసి వస్తుంది. ప్రతిరోజు డే 1 ఉదయం లేచిన నుంచి నైట్ 12 వరకు ప్రతిరోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు నిత్యం కొనసాగిస్తున్నారు. రేవంత్ గారు ఒక నిమిషం ఆలోచించండి. ఈ విషయం పైన ప్రజలకి కొంచెం పూర్తి క్లారిటీ ఇచ్చి మీరు హైడ్రాని కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాం, చిన్నపిల్లలతోనే చాలా బాధపడుతున్నారు. అవన్నీ చూస్తుంటే ఏంటి అనే ఒక బాధ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా హైదరాబాద్లో చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఉపాధి కూలీలు అలాగే వలస కూలీలు అయితే ప్రతిరోజు పనులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఇలాగే జనవరి వరకు కొనసాగితే చెన్నై పట్టణం వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయం పైన మీరు పూర్తిగా దృష్టి పెట్టి తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను.